Hello friends, a very good morning to everyone. So here today we are going to talk about the UPSC CSC 2023 GS1 paper analysis, okay, and I am going to talk about the environmental sciences. So మనలో చాలా మంది తెలుసు, okay, so paper was a moderate paper, it was not a difficult paper, okay, so most of the people will think the paper was so difficult, okay, so paper చాలా టఫ్గా వచ్చింది, అర్థమైందా? సో పేపర్ చాలా యూపీఎస్సీ చాలా కష్టమైన క్వశ్చన్స్ అడుగుతుంది అనుకుంటున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ హియర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పేపర్ హ్యావింగ్ సాల్వబుల్ ఆన్సర్స్. ఓకే, సో సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి క్వశ్చన్సే ఇచ్చారు. ఓకేనా? సో మీరేం చేయాలంటే యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ బేస్డ్ అప్రోచ్. ఓకే, so finally I want to say for the students of the next year preparation, okay, so those who are applying in the year of 2024, okay, so please improve your content. Okay, so content is the king. Okay, so I am telling you the content is the king, because until unless you got your subject, okay, so when you understand the subject, when you improve your content, so automatically that will make you sit in the పొజిషన్ ఆఫ్ ద కింగ్. ఓకే, సో ఒక రాజుకి ఎంత రాజు పొజిషన్లో కూర్చోబెట్టేటువంటి అవకాశం ఎప్పుడు మీకు వస్తుందమ్మా? సో వెన్ యూ గాట్ దట్ ద కంటెంట్. ఓకే, సో కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోండి, అండర్స్టాండ్. సో నాలెడ్జ్ని మ్యాక్సిమం నాలెడ్జ్ని గెయిన్ చేయండి, దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ ట్రికీ క్వశ్చన్స్ ఇన్ ద యూపీఎస్సీ. ఓకే, అండ్ అకార్డింగ్ టు మీ ద పేపర్ వాస్ little bit moderate. Okay, so most of the questions will be in the moderate zone. Okay, so difficulty questions will be hardly around 10 to 20 questions. I feel it was difficult. Okay, so no, most of the people can't attempt this kind of questions. Okay, so 10 నుంచి 20 క్వశ్చన్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఐ కెన్ సే నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10 to 20. సో 20 క్వశ్చన్స్ విల్ బి వెరీ వెరీ హార్డ్. ఓకే, సో ద ఆప్షన్స్ వేర్ గివెన్ ఆల్సో దట్ వాజ్ హార్డ్. ఓకే, సో కొత్తగా వీళ్ళు ఏం చేశారంటే అమ్మ ఓన్లీ 1 pair, ఓకే, సో ఓన్లీ 2 pair, ఓన్లీ 3 pair, ఓన్లీ 4 pair ఇట్లాంటివి మీకు కొత్తగా పరిచయం చేశారు. లాస్ట్ ఇయర్ దీన్ని పేపర్లో చూసాం మనం, క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో బట్ ఇన్ని అయితే రాలేదు. ఓకే, ఇన్ని క్వశ్చన్స్ మీద వీళ్ళు 1 pair ఇస్తారు, 2 pairs ఇస్తారు, 3 pairs ఇస్తారు, మనం అయితే ఆప్షన్స్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో దట్ వాస్ ద థింగ్, దట్ వాస్ ఏ సర్ప్రైజ్ ఫ్రమ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ ఆస్క్డ్ దిస్ కైండ్ ఆఫ్ questions in the last year also, and they increase this trend, so this trend will continue in the further years. Okay, so 2-3 years వరకు ఈ ట్రెండ్ అలా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? సో జాగ్రత్తగా మీరు ఇదివరకు ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ నోన్ ఆప్షన్స్, ఓకే, యూ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ ఎలిమినేషన్. సో ఎలిమినేషన్ అనేటువంటి ఒక మెథడ్ని మనం వాడేవాళ్ళం. ఓకే, సో ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా దీన్ని కూడా వాళ్ళు నలిఫై చేశారు. ఓకే, సో యూపీఎస్సీ ఎడ్జెస్ దిస్ కైండ్ ఆఫ్ ఎలిమినేషన్ టెక్నిక్. అర్థమైందా? సో అంటే అట్లీస్ట్ ఒక 2 స్టేట్మెంట్స్ తెలిసినా కూడా మనం ఆన్సర్స్ అనేది రాయడం జరిగేది, బట్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ దట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ ఆల్సో. ఓకే, సో ఇట్లాంటి పేపర్లో అది కూడా జరిగేటువంటి అవకాశం అయితే లేదు. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే నా క్లాస్ తర్వాత నాకు మెసేజ్ చేయండి అమ్మా. ఓకే, సో హోప్ ఐ విల్ బీ టేకింగ్ యువర్ క్వైరీస్. ఓకే, అండ్ I will answer your things also. Okay, so now let us move to the weightage of the environmental section. Okay, so weightage ఎలా ఉన్నాయి ఏంటి? Okay, so trend ఒకసారి చూద్దాం మనం. So this was the last 10-year trend of the questions. Okay, so mostly you will see, so according to the environment we are talking about. Okay, so ఒకసారి environment మీరు గమనిస్తే last 10 years లో so they were not reducing on an average. సో యావరేజ్గా మనకి ఆల్మోస్ట్ ఆల్ 13 to 14 క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ అడగడం జరుగుతుందమ్మా. ఓకే, సో ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ 13 to 14 క్వశ్చన్స్ రిగార్డింగ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ. ఓకే, అర్థమైందా? సో ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ హియర్ ఈస్ సేయింగ్ దట్ 15%. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 15 క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఓకే, రిగార్డింగ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ. ఓకే, సో లాస్ట్ ఇయర్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 18 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దాని ప్రీవియస్ ఇయర్ మనకి 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో నౌ సో ద పేపర్ వాజ్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ ఇయర్ మనకి సో 2023లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 13 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందమ్మా. ఓకే,
So I can say some questions are mixed with geography. So I can't related the geography to the environment. Okay. So geography environment కలిపి ఆల్మోస్ట్ ఆల్ మనకి 36 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే. సో దట్ వాస్ వెరీ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే. సో జోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ కేమ్ ఆల్మోస్ట్ 36 క్వశ్చన్స్ అనమాట. అర్థమైందా? So that was very very huge number of questions. Okay. So people who focused on these two subjects can gain a lot from this preliminary examination. Okay. So ఎవరైతే geography environment మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటారో so they will have the maximum score because these two subjects will have maximum weightage in the entire paper itself. Okay. సో దీని తర్వాత ఎక్కువగా మనకు వెయిటేజ్ వచ్చినటువంటి టాపిక్ ఏంటంటే సో దట్ వన్ ఈస్ ద ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ అనేది సెకండ్ హైయెస్ట్లో వచ్చినాయి. సో ఎకనామిక్స్ ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఆల్ 16 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే. సో పాలిటీ నుంచి మనకి 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే. హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 13 క్వశ్చన్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ దే వర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఏన్షియంట్ హిస్టరీ. ఓకే. సో ఏన్షియంట్ హిస్టరీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే రావడం జరిగింది. సో వెన్ కంపేర్డ్ టు ద మెడివల్ ఇండియా అండ్ ఆల్సో మోడర్న్ హిస్టరీ. ఓకే. సో ఏన్షియంట్ ఇండియన్ క్వశ్చన్స్ వేర్ మోర్ seen in the paper. Okay. And that was expected. So students andariki telusu, we already told you that ancient India will have gained its prominence in the Narendra Modi government. Okay. So whereas science and tech got almost all 8 questions. Okay. So science and tech got 8 questions. Current affairs got 9 questions. And international relations got 3 questions. Okay. So this is almost 100 questions out of this. So this is the weightage. Okay. So maximum geography we have 36. Maximum geography and environment we got 36. Okay. So polity 15, economics 16, science and tech 8 questions came, history 13. Okay. And current affairs we got 9 questions. Okay. So current affairs weightage కొంతవరకు లాస్ట్ 2 years గా ట్రెండ్ చూస్తే కొంచెం తగ్గినట్టుంది. ఓకే. సో దట్ ఈస్ ఇన్ ద డిక్లైనింగ్ ట్రెండ్లో మనకు కనిపిస్తుందమ్మా. ఓకే. సో ఇంక్రీజింగ్ ట్రెండ్లో మనకి జోగ్రఫీ కనిపిస్తుంది. ఓకే. అండ్ మోస్ట్లీ జోగ్రఫీలో ఎక్కువగా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే. ఎస్పెషలీ ద ప్లేసెస్, వరల్డ్ జోగ్రఫీ మీద ఎక్కువగా ప్లేసెస్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావడం జరిగిందమ్మా. ఓకే. సో దట్ ఫోకస్ చేయండి, దాని మీద ఫోకస్ చేయండి మీరు. సో యూ విల్ గెట్ బెనిఫిటెడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఓకే. So now without any further delay, let's start our class session. Okay, so we'll go in detailed analysis about the environmental topic today. So we'll deal all the questions of environment in this particular class session. Okay, so please keep your utmost attention and focus on this particular class session. Okay, so andaru kuda dayachesi shraddha pettandi amma. Okay, so everything will be useful for your next examination. So please keep your attention here. Okay. So let me introduce myself. Okay. So I am Dr. Karthik GTS, Faculty of Environment and Science and Technology in Sai Ram Sampadarao Education. Okay. So Sai Ram Sampadarao Education team lo నేను ఒక మెయిన్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నానమ్మా. ఓకే. సో ఐ హ్యావ్ క్రాక్డ్ యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ ఫర్ 6 consecutive times. Okay. So I gave 3 UPSC mains in the last years. Okay. So 2 UPSC interviews I attended and 1 APPSC group 1 interview I have gone through. Okay. So I have vast teaching experience in the field of environment and science and technology. Okay. So I worked in the premier institutes of Shankar as well as the Amrita and mentored thousands of students regarding the UPSC and also state PCS examinations. Okay. So this is all about me. So let me acknowledge my academic excellence. Okay. Have a look on it. So now without any further delay, let's start our class discussion. Okay. So let us see about the first question of the today's session. Okay. So consider the following statements. Okay. So మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. సో వాటిని ఒకసారి మనం చూద్దాం. ఓకే. సో రిగార్డింగ్ ద కమ్యూనిటీ రిజర్వ్స్. ఓకే. సో వన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైస్ ఎన్ ఏరియా యాజ్ కమ్యూనిటీ రిజర్వ్. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ దిస్ కమ్యూనిటీ రిజర్వ్. ఓకే. సో మేజర్ కీవర్డ్ ఏంటి మనకి ఇక్కడ? కమ్యూనిటీ రిజర్వ్. సో లెట్ us అబ్జర్వ్ ద స్టేట్మెంట్స్ వన్ బై వన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ ద స్టేట్ బికేమ్స్ ద గవర్నింగ్ అథారిటీ ఆఫ్ ద ఫారెస్ట్. ఓకే. సో మనకి ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటమ్మా? చీఫ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ ద స్టేట్ విల్ బికేమ్ ద గవర్నింగ్ అథారిటీ ఆఫ్ ద ఫారెస్ట్. ఓకే.
సో ఇది మనకి రైట్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో హియర్ అకార్డింగ్ టు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, so this act is mentioned that the chief wildlife warden of state became the governing authority of this community reserves. ఓకే, సో ఈ స్టేట్మెంట్ మనకి రైట్ స్టేట్మెంటే. ఓకే, అట్లాగే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం, ఓకే, సో హియర్ ఇన్ దిస్ అకార్డింగ్ టు ద ప్రొటెక్షన్ యాక్ట్, సో దేర్ ఆర్ సమ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లైక్ నేషనల్ పార్క్, ఓకే, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కన్జర్వేషన్ రిజర్వ్స్, ఓకే, అట్లాగే కమ్యూనిటీ రిజర్వ్స్. సో ఆల్ దిస్ వేర్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ బై ద WP యాక్ట్, ఓకే, ఆఫ్ 1972. సో మనకి స్టేట్మెంట్ 1 అనేది రైట్ ఆప్షన్ అనమాట. ఓకేనా, ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేవి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారమ్మా? సో ఇన్ ద యాక్ట్ ఆఫ్ 2002, ఓకే, విచ్ ఈస్ అమెండ్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. సో దిస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వేర్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు, ఓకే, సో ఈ యాక్ట్ని మనం తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ద చీఫ్ వైల్డ్ వార్డెన్, ఓకే, సో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ ద స్టేట్ బికేమ్స్ ద గవర్నింగ్ అథారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ రిజర్వ్. ఓకే, సో స్టేట్మెంట్ 1 అనేది మనకి రైట్ ఆప్షన్. ఓకే, సో హంటింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ సచ్ ఏరియా. ఓకే, సో హంటింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ సచ్ ఏరియా, ఇది స్టేట్మెంట్. హంటింగ్ అలౌ చేస్తున్నారా లేదా? సో హంటింగ్ అనేది అలౌ చేయరమ్మా. ఓకే, సో విచ్ ఈజ్ ఏ రైట్ స్టేట్మెంట్. ఓకే, సో హంటింగ్ని మీరు అలౌ చేయట్లేదు. సో హంటింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ సచ్ ఏరియా. సో దిస్ ఈజ్ ఏ రైట్ స్టేట్మెంట్. ఓకే, పీపుల్ ఆఫ్ సచ్ ఏరియా ఫాలో టు కలెక్ట్ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఓకే, సో పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ ఏరియా, సో దే కెన్ హ్యావ్ ద దే కెన్ అలౌ టు కలెక్ట్ ద నాన్ టింబర్ అంటే ఏంటమ్మా? సో మేజర్ కలప, ఓకే, చెక్కలు కానీ మేజర్ ఫర్నిచర్కి సంబంధించిన, ఓకే, చెట్లు కానీ, అండర్స్టాండ్, సో వాటిని కొట్టకూడదు. ఓకే, బట్ దే కెన్ ఏబుల్ టు కలెక్ట్ ద నాన్ టింబర్ సోర్స్ లైక్ రాలిపోయినటువంటి ఈ యొక్క ట్విక్స్ కానీ, లీవ్స్ కానీ, ఓకే, బీడీ లీవ్స్ కానీ, ఇట్లాంటి వాటి నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ని వే కెన్ యూజ్ ఇట్ అప్. ఓకే, సో ఇది మనకి రైట్ స్టేట్మెంటే. ఓకే, సో ఒకసారి 4th స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, పీపుల్స్ ఆఫ్ సచ్ ఏరియా వేర్ అలౌడ్ టు డూ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. ఓకే, సో ట్రెడిషనల్ ప్రాక్టీస్ని అలౌ చేస్తున్నారు అంటే ఏంటమ్మా? ట్రెడిషనల్ ప్రాక్టీస్ లైక్ జూమ్ కల్టివేషన్, షిఫ్టింగ్ అగ్రికల్చర్, మన తెలుగులో పోడు వ్యవసాయం అంటాము. ఓకే, సో వీటిని వీళ్ళు అలౌ చేస్తున్నారంటే అలౌ చేయడం లేదు. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వేర్ నాట్ అలౌడ్ టు యూజ్ ఇన్ ద కమ్యూనిటీ రిజర్వ్స్. ఓకే, సో మనకి ఈ స్టేట్మెంట్ కూడా మనకి 4th స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకే, సో దే వర్ నాట్ అలౌయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ మనకి రైట్ ఆప్షన్స్ ఏంటమ్మా? సో రైట్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ హంటింగ్ ఈజ్ నాట్ అలౌడ్. సో థర్డ్ ఆప్షన్ కూడా చూడండి అమ్మా, పీపుల్ ఆఫ్ సచ్ ఏరియా వేర్ అలౌడ్ టు కలెక్ట్ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఓకే, సో నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసుకోవచ్చు, బట్ దే షుడ్ నాట్ కలెక్ట్ ద టింబర్. ఓకే, సో టింబర్ని కలెక్ట్ చేసుకోవడానికి అయితే లేదు. సో ఆబ్వియస్లీ థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి రైట్ స్టేట్మెంట్. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్దామా? రైట్. సో హౌ మెనీ అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, సో ఈ ప్యాటర్న్ అనేది కొత్తగా మార్చారమ్మా. లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్యాటర్న్ మనం చూసాం, బట్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేర్ నాట్ కేమ్ ఇన్ ద లాస్ట్ ఇయర్, బట్ దిస్ ఇయర్ దిస్ ప్యాటర్న్ రూల్స్ ఇట్ అనమాట. ఓకే, సో ఈ ప్యాటర్న్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, సో ఓన్లీ 1 pair ఈస్ కరెక్ట్, ఓన్లీ 2 pairs ఆర్ కరెక్ట్, ఓకే, ఓన్లీ 3 pairs ఆర్ కరెక్ట్, ఆర్ ఆల్ 4 pairs ఆర్ కరెక్ట్. ఓకే, సో ఇట్లాంటి ఆప్షన్ రిపిటేటివ్గా మనకి ఎగ్జామ్ అంతా మనకు కనిపించింది. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కేర్ఫుల్ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ జాగ్రత్తగా దీన్ని, ఇట్లాంటి క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కదా, ఒక స్టేట్మెంట్ రాంగ్. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, సో 3 ఈజ్ ద ఆన్సర్. సో అర్థమైందమ్మా? సో మన యూపీఎస్సి 0 to Zenith ప్రోగ్రాంలో సో కమ్యూనిటీ రిజర్వ్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాము. ఓకే, సో ఐ టాక్డ్ అబౌట్ ద కమ్యూనిటీ రిజర్వ్స్ ఇన్ డీటెయిల్లీ. సో దాంట్లోంచి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆ టాపిక్లోంచి మనకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అనేది సో ఎగ్జామినేషన్లో పడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో సీ దిస్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యురేనియం డిపాజిట్స్. ఓకే,
సో యురేనియం డిపాజిట్స్ గురించి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందమ్మా. సో నౌ లెట్ us come to the statement 1. Okay, so what they are asking about the uranium deposits. Okay, so let us know about the uranium primarily. Okay, ఒకసారి యురేనియం గురించి మనం చూద్దాం. ఓకే, సో యురేనియం is a kind of radioactive material and we will also call it as atomic minerals అని చెప్తాము. ఓకే, so it is one of the atomic mineral. Okay, you can take uranium, thorium, okay, so lithium which is used in the batteries, zirconium. Okay, so zirconium is a metal, heavy strong metal which is used to make the dental crowns. Okay, సో అట్లాగే బెరీలియం. సో ఇవన్నీ కూడా మనకి అటామిక్ మినరల్స్లోకి వస్తాయమ్మా. ఓకే, సో బట్ ద థింగ్ ఈజ్ యురేనియం ఈజ్ వెరీ స్కేర్స్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఎక్కువగా మనకి యురేనియం అనేది ఇండియాలో ఎక్కువగా లేదు. సో వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ద అబ్రాడ్ కంట్రీస్, ఎస్పెషలీ ఫారెన్ కంట్రీస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఓకే, బట్ వీ హ్యావ్ ఎ లార్జర్ ప్రపోర్షన్స్ ఆఫ్ ద థోరియం. ఓకే, సో థోరియం రిజర్వ్స్ అనేవి మాత్రం మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో దిస్ థోరియం ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోనోజైట్. సో మోనోజైట్ ఫామ్లో ఈ థోరియం అనేది మనకు లభిస్తుందమ్మా. ఎక్కడ దొరుకుతుందంటే, సో దిస్ మోనోజైట్ ఈజ్ ప్లెంటిఫుల్లీ సీన్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ద కేరళ. సో కేరళ కోస్ట్లో మనకి ఎక్కువగా ఈ మోనోజైట్ శాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మోనోజైట్ శాండ్లో మనకి థోరియం అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రమ్ ద థోరియం వీ కెన్ మేక్ ద న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో క్వశ్చన్లోకి వస్తే, ఇండియా డెస్పైట్ హ్యావింగ్ యురేనియం డిపాజిట్స్ డిపెండ్స్ అపాన్ ద కోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద electricity production. Okay, so obviously Indian electricity is majorly dependent on the thermal. Okay, so మనకి థర్మల్ ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగా ఉంది. సో వీఆర్ డిపెండింగ్ అపాన్ ఎలక్ట్రిసిటీ ఆన్ ద కోల్ బేస్డ్ టెక్నాలజీ. ఓకే, సో ఖచ్చితంగా ఇది రైట్ ఆప్షన్. ఓకే, సో ఈవెన్ దో ఇండియా హ్యాస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ యురేనియం డిపాజిట్స్. ఓకే, సో ఇండియా డిపెండ్ అపాన్ ద కోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రికల్ ప్రొడక్షన్. ఓకే, సో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనమాట. ఖచ్చితంగా మనకి స్టేట్మెంట్ 1 అనేది రైట్ స్టేట్మెంట్. ఓకే, సో స్టేట్మెంట్ 2ను ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. యురేనియం ఈజ్ ఎన్రిచ్డ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ అట్లీస్ట్ 60%. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ 60%. ఓకే, అట్లీస్ట్ 60% అనేది, సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అప్ టు మ్యాక్సిమం వీ కెన్ యూజ్ అప్ టు 5% వరకు యూజ్ చేయొచ్చమ్మా. సో 5% ఎన్రిచ్మెంట్ అనేది మనం చేస్తాం. ఓకే, సో మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో ఆప్షన్స్లోకి వెళ్దామా. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద అబౌవ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఈ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేటువంటి క్వశ్చన్ అడిగారు. సో స్టేట్మెంట్ 1 చూడండి, బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ 1. ఓకే, సో ఇది మనకి స్టేట్మెంట్ 1 and 2 కరెక్ట్ అమ్మా? కాదు కదా. సో బీలోకి వెళ్ళండి, స్టేట్మెంట్ 1 and స్టేట్మెంట్ 2 ఆర్ రైట్ ఆప్షన్స్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ 1. ఓకే, సో ఇది కూడా మనకు రాంగ్ ఆప్షనే. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద రాంగ్, విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో అట్లా మీరు క్వశ్చన్స్ని డీల్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ట్రిక్కీ క్వశ్చన్. ఓకే, సో చిన్న లాజిక్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నథింగ్ మచ్, అండర్స్టాండ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు మ్యాక్సిమం. ఓకే, సో ఆబ్వియస్లీ యూపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ నంబర్స్, సో మోస్ట్లీ దే విల్ గో ఫర్ ద రాంగ్ నంబర్స్. ఓకే, సో నంబర్స్ గేమ్ ఆడుతుంది. సో నంబర్స్ని ఎక్కువగా మనకి రాంగ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ యూజ్ దిస్ లిటిల్ బిట్ లాజిక్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ. ఓకే, సో ఎవ్రీ టైం కరెక్ట్ అవుతుందా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెన్, ఇఫ్ యూ డోంట్ నో ఆన్సర్ యూ కెన్ ట్రై దిస్ మెథడ్. ఓకే, అర్థమైందా. సో యాజ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్గా చెప్తున్నాను. సో మోస్ట్లీ యూపీఎస్సీ విల్ గ్యాంబుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ నంబర్స్. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ చూడమ్మా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ 1 చూడండి, మార్సూపియల్స్ వేర్ నాట్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. ఓకే, సో మార్సూపియల్స్ అంటే ఏంటి? సో మనం క్లాస్లో చెప్పుకున్నాము మార్సూపియల్స్ అంటే ఏంటో. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లిటిల్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద మార్సూపియల్స్. ఓకే, సో మనకి మార్సూపియల్స్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ మ్యామల్స్
ఓకే. సో వీటిని మ్యామల్స్ అంటాము. సో మ్యామల్స్ ఆర్ ద animals who is distinguished having mammary glands. Okay, సో mammary glands ఉన్న వాటిని మనం mammals కింద ఐడెంటిఫై చేయొచ్చమ్మా. ఓకేనా. అండ్ దీస్ mammals will directly give birth to their young ones. Okay, so they will give directly birth to their young ones. Okay, and they will feed the young ones with their secretions called మిల్క్. ఓకే, సో ఈ మూడు క్వాలిటీస్ ఉన్నటువంటి వాటిని మనం మ్యామల్స్ అని చెప్తాము. ఓకే, సో దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ దర్ ఎగ్స్, దే ఆర్ గివింగ్ డైరెక్ట్లీ బర్త్ టు దర్ యంగ్ వన్స్ అండ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ బై హ్యావింగ్ మ్యామరీ గ్లాండ్స్. ఓకే, సో వక్షోజాలని చూస్తే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో మ్యామరీ గ్లాండ్స్ని మనం చూసి అవి మ్యామల్సా కాదా లేదా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, అట్లాగే సో దే విల్ ఏబుల్ టు సెక్రీట్, దే విల్ ఏబుల్ టు ఫీడ్ ద కిడ్స్ విత్ ఏ సెక్రేషన్ ఆఫ్ ద మ్యామరీ గ్లాండ్స్ దట్ ఈస్ కాల్డ్ మిల్క్. ఓకే, so these are the primary characteristics of mammals. Okay, so mammals are classified into three types amma. So first one will be the egg laying mammals. Okay, so second one will be monotremes. Okay, and marsupials, and third one will be the placental animals. Okay, so they are having the placenta. So placenta అనేది ఉంటుంది. సో దిస్ ప్లసెంటా విల్ ఏబుల్ టు క్యారీ ద చైల్డ్. ఓకే, సో ప్లసెంటా అనేది ఒక సంచి లాంటిది ఉంటుందమ్మా. సో సంచిలో మనకి ఏంటంటే సో ఆఫ్ స్ప్రింగ్ ఎవరైతే న్యూ బోర్న్ బేబీ ఉంటారో సో వాళ్ళని క్యారీ చేసేటువంటి ఒక శాక్ సంచి లాంటి ప్రాంతాన్ని ఏమంటాం, అబ్డామన్ ఉంటుంది, దాన్ని ప్లసెంటా అంటాము. ఓకే, సో హ్యూమన్స్ ఆల్సో హ్యావింగ్ దిస్ ప్లసెంటా, ఆల్ ద మ్యామల్స్ మోస్ట్లీ. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ద ప్లసెంటల్ మ్యామల్స్ విల్ హ్యావ్ దిస్ ప్లసెంటా. ఓకే, సో వేర్ దిస్ మార్సుపియల్స్ విల్ లివ్. ఓకే, సో ఎగ్ లేయింగ్ మ్యామల్స్ అంటే మనకి ఎకిడ్నా వస్తుంది, స్పైనీ యాంటీటర్. ఓకే, సో ఈ మార్సుపియల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మార్సుపియల్స్ ఆర్ మోస్ట్లీ సీన్ ఇన్ ద ఆస్ట్రేలియా కాంటినెంట్. ఓకే, సో మనకి స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే మార్సుపియల్స్ ఆర్ నాట్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. ఓకే, సో విచ్ ఈస్ ద ప్రాపర్ అండ్ రైట్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ మనది ఖచ్చితంగా రైట్ అమ్మా. So marsupials are not naturally found in India. Okay, so whereas you take statement 2, marsupials can thrive only in the mountain grasslands. Okay, so only in the mountain grasslands అనేది wrong option, and they have no predators అనేది కూడా wrong option అనమాట. So they have predators and they were seen in the normal in the temperate grasslands also. They can see in the tropical grasslands also. Okay, అండ్ దిస్ ఓన్లీ ఆప్షన్ ఎప్పుడైతే మనకు ఓన్లీ ఆప్షన్ వస్తుందో వీ నీడ్ టు థింక్ ఇట్ ట్వైస్. ఓకే, సో ఓన్లీ ఆప్షన్ అనేది ఇస్ ఏ బూమరాంగ్ అనమాట. ఓకే, సో యూపీఎస్సీ విల్ యూజ్ దిస్ బూమరాంగ్, అండర్స్టాండ్. సో చాలా జాగ్రత్తగా ఇలాంటి ఓన్లీ స్టేట్మెంట్ని డీల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా మనకి స్టేట్మెంట్ 2 అనేది మనకి రాంగ్ ఆప్షన్. ఓకే, సో ఆప్షన్స్లోకి వెళ్దామా. సో హియర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ is correct regarding the above statements. Okay, so statement 1 and 2 are right and statement 2 is the correct explanation of the statement 1. సో ఖచ్చితంగా స్టేట్మెంట్ 1 and 2 అనేది మనకి రెండు కరెక్ట్ కాదు కదమ్మా. సో స్టేట్మెంట్ 1 అనేది రైట్, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ ఆప్షన్. ఓకే, సో ఏని ఎలిమినేట్ చేయండి. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, ఇది కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, బికాస్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, సో ఖచ్చితంగా ఇది మనకి రైట్ స్టేట్మెంట్. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్, ఇది కూడా మనకి రాంగ్ ఆప్షన్. సో ఆన్సర్ ఏంటమ్మా? సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, సో నౌ లెట్ us come to the fourth question. Okay, so invasive species specialist group that develops global invasive species database belongs to which organization? Okay, సో కింది వాటిలో ఏ ఆర్గనైజేషన్ ఇన్వేజివ్ స్పీసీస్ స్పెషలిస్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనేటువంటి క్వశ్చన్ అవ్వడం జరిగిందమ్మా. సో లిటిల్ బిట్ ట్రిక్కీ క్వశ్చన్ అనే చెప్తాను. ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ. ఓకే, సో బికాస్ ఆప్షన్స్ ఆర్ వెరీ వెరీ క్లోజ్. ఓకే, యూ కెనాట్ ఎలిమినేట్ దమ్ దాట్ మచ్ ఈజీ. Okay, so this kind of question is little bit tricky, I can say. So please, if you know this question, you can attempt it. Okay, so if you don't know, you can kindly avoid this kind of questions. Okay, but the simpler thing you need to remember that this question is also, if you have logic, you can answer this question easily. Okay,
సో ఇక్కడ క్వశ్చన్ అంటే ఇన్వేజివ్ స్పీసీస్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఇన్వేజివ్ స్పీసీస్? ఓకే, సో ఇన్వేజివ్ స్పీసీస్ అంటే ఏంటమ్మా? సో ఇన్వేజివ్ స్పీసీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద ఏలియన్ స్పీసీస్. ఓకే, సో విచ్ ఆర్ నాట్ నేటివ్ to the local area. Okay, so they were not endemic, they were not localized to the particular area, and once they came to that particular place they will thrive in that particular place. సో అక్కడ ఆ ప్లేస్ని ఆక్రమించుకుంటాయి, మెల్లగా అక్కడ ఉన్నటువంటి లోకల్ వెరైటీస్ని సో ఎలిమినేట్ చేస్తాయి అనమాట. సో దే విల్ గివ్ ఫియర్స్ కాంపిటీషన్ టు ద లోకల్ ప్లాంట్స్, అండర్స్టాండ్, అండ్ దే విల్ ఆక్యుపై ద ఎంటైర్ ఏరియా విత్ ఇన్ ద డెకేడ్ ఆర్ 2 decades ఆఫ్ టైం. ఓకే, సో ఒక 10-20 ఏళ్ళలో మొత్తం ఏరియాని ఆక్రమించుకునేటువంటి సో వీటిని ఏమంటాం మనం? ఇన్వేజివ్ స్పీషీస్ అంటాము. ఓకే, సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ కింద కూడా చెప్తాము, అండర్స్టాండ్. అండ్ దిస్ IISG, ఓకే, సో దిస్ ఇన్వేజివ్ స్పీషీస్ స్పెషలిస్ట్ గ్రూప్ ఈజ్ ఎస్పెషల్లీ క్రియేటెడ్ టు కంట్రోల్, ఓకే, టు ప్రమోట్ అవేర్నెస్ అండ్ టు ప్రివెంట్ కంట్రోల్ అండ్ eradicate the invasive alien species. Okay, so this group is intended to reduce and prevent and eradicate the invasive alien species from the native natural species. Okay, they want to create the awareness, they want to provide the knowledge to the local people regarding this invasive species so that they can protect their environment in a better way. Okay, అర్థమైందా? సో ఈ గ్లోబల్ ఇన్వేజివ్ స్పీసీస్కి, okay, so that develops a global invasive database and they will keep updating to the local people regarding the invasive alien species. Okay, so దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటమ్మా? సో IUCN is the body that is taking care of the global invasive alien species. Okay, so that is the important thing. Okay, so UNEP program is talking about environment. Okay, whereas Wildlife Fund for Nature is talking about the threatened animals. Okay, so threatened category, especially the animals, it will take care of it. Okay, this UNCED especially is working about to improve the economic development. Okay, so to reduce the poverty and also to improve the ecological systems of the earth. Okay, so clear గా ఈ 3 ఫంక్షన్స్ మీకు తెలిసినట్టయితే ఆటోమేటిక్గా మీరు దీన్ని ఆన్సర్ చేయగలరు. ఓకే, సో దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఎ లిటిల్ బిట్ ట్రికీ క్వశ్చన్. సో మనం క్లాస్లో మన 0 to Zenith ప్రోగ్రామ్లో మనం ఈ క్వశ్చన్ మనం అడ్రస్ చేసామమ్మా. మొత్తం ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము. వీ టాక్డ్ అబౌట్ UNEP. ఓకే, సో వీ టాక్డ్ అబౌట్ IUCN, WWF, UNCED, ఇవన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఓకే, సో దట్స్ ఆల్. ఆన్సర్ ఏంటమ్మా మనకి ఇక్కడ? సో IUCN ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫోనా. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫోనా. ఫోనా అంటే ఏంటమ్మా? ఫోనా మీన్స్ యానిమల్స్. ఓకే, సో ఫ్లోరా అంటే మనకి ప్లాంట్ స్పీషీస్ మనం ఫ్లోరా అంటాం. ఓకేనా? సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కన్సిడర్ ద ఫాలోయింగ్ యానిమల్స్. ఓకే, సో మనకి 3 యానిమల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లైన్ టైల్డ్ మకాక్, సెకండ్ వన్ వచ్చేసి మలబార్ సివెట్, థర్డ్ వన్ వచ్చేసి సాంబార్ డేర్ అనమాట. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్ ఏంటో చూద్దాం. సో మనం క్వశ్చన్లోకి వెళ్తే లైన్ టైల్డ్ మకాక్. ఓకే, సో లైన్ టైల్డ్ మకాక్ ఈజ్ ఏ మంకీ. ఓకే, సో దిస్ మంకీ, generally monkeys don't exhibit a nocturnal behavior. Okay, so mostly this statement is the wrong statement. Okay, so second one is the Malabar civet. So Malabar civet గురించి మనం క్లాస్లో మాట్లాడుకున్నాము. ఇట్ వాస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ ఇన్ ద IUCN. Okay, so it was especially seen in the Kerala coast and western ghats of India. Okay, so especially western ghats of Kerala లో మనకు ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. Okay, it is a very shy animal and usually lives in the nocturnal area, nocturnal times. Okay, so it is having the nocturnal behavior. It won't come in the daytime. Okay, so it will exhibit the arboreal type of living. Arboreal అంటే ఏంటంటే ఎక్కువగా చెట్ల మీద ఎక్కువగా నివసించే వాటిని ఏమంటాం మనం? అర్బోరియల్. మంకీ కూడా అర్బోరియలే. ఓకే, సో మలబార్ సివెట్ ఈస్ కైండ్ ఆఫ్ అర్బోరియల్. ఎస్పెషల్లీ ది హ్యాబిటాట్ ఈస్ వుడీ ఏరియాస్. ఓకే, woody plants, woody trees will be the habitat of the Malabar civet. Okay, so Malabar civet అనేది మనకి రైట్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సాంబార్ డీర్. జనరల్గా ఇది ట్రిక్కీ ఆప్షన్ అనమాట. ఓకే, సో డీర్ అంటే జనరల్గా మనం మార్నింగ్ ఉంటుంది కదా అనుకుంటాం. ఓకే, సో బట్ దిస్ డీర్ విల్ ఎగ్జిబిట్ ద నాక్టర్నల్ బిహేవియర్ విచ్ ఈస్ ఎ క్రిటికల్ థింగ్ యూ హావ్ టు అబ్జర్వ్. ఓకే,
సో సాంబార్ డేర్ విల్ ఎగ్జిబిట్ ద నాక్టర్నల్ బిహేవియర్. అర్థమైందమ్మా? సో ఒక్కసారి దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ చూద్దాం. సో దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ ద వల్నరబుల్ కేటగిరీ. ఓకే, సో వల్నరబుల్ కేటగిరీలో ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ ఇన్ ద కాజీరంగా నేషనల్ పార్క్. ఓకే, సో ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ ఏ నాక్టర్నల్ బిహేవియర్. ఓకే, సో ఆప్షన్ 3 కూడా మనకి రైట్ ఆప్షన్ అమ్మా. సో మనకి ఆప్షన్స్లోకి వెళ్దామా. సో హౌ మెనీ ఆఫ్ ద above generally nocturnal and most active after the sunset. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ హ్యావింగ్ నాక్టర్నల్ బిహేవియర్. ఓకే, సో ఏంటి సార్ ఈ నాక్టర్నల్ అంటే? సో నాక్టర్నల్ ఈజ్ నథింగ్ బట్, సో మనకి లక్కీగా ఇక్కడ మనకి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో పీపుల్ కెన్ ఏబుల్ టు నో దిస్. ఓకే, సో ఒకసారి డెఫినేషన్ ఇవ్వకపోవచ్చు. ఓకే, సో జస్ట్ దే విల్ సే హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాక్టర్నల్ అంటే, సో పీపుల్ మోస్ట్లీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ నాక్టర్నల్. సో నాక్టర్నల్ అంటే ఏంటమ్మా? సో ద యానిమల్స్ ఆర్ లివింగ్ స్పీషీస్ విచ్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైమ్. ఓకే, సో దే ఆర్ యాక్టివ్ టువర్డ్స్ ద సన్సెట్, ఎస్పెషలీ సన్ అస్తమించిన తర్వాత. సో దే విల్ బీ యాక్టివ్ అనమాట. దే ఆర్ యాక్టింగ్ డ్యూర్స్ ద నైట్ టైమ్. ఓకే, అండ్ ద అదర్ కైండ్ ఆఫ్ కేటగిరీ దట్ ఈస్ కాల్డ్ డయూర్నల్. సో డయూర్నల్ అంటే ఏంటమ్మా? దీస్ యానిమల్స్ వేర్ యాక్టివ్ డ్యూరింగ్ ద మార్నింగ్. ఓకే, సో డేలో యాక్టివ్గా ఉన్న వాటిని ఏమంటాం? డయూర్నల్ యానిమల్స్ అంటాము. ఓకే, సో నైట్ యాక్టివ్గా ఉన్న వాటిని ఏమంటాం? నాక్టర్నల్ యానిమల్స్ అంటాము. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ కేటగిరీ ఆఫ్ యానిమల్స్ అని మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, హౌ మెనీ పెయిర్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 పెయిర్స్ ఆర్ కరెక్ట్. ఓకే, అర్థమైందా? సో ఓన్లీ 2 పెయిర్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఫస్ట్ పెయిర్ ఈస్ రాంగ్ ఆప్షన్. ఓకే, క్లియర్ అయిందమ్మా? రైట్. So this kind of questions will be simple. Okay, so we should not leave this kind of simple questions. Okay, so tough questions అందరూ డీల్ చేయలేరు, కానీ సింపుల్ క్వశ్చన్స్ మాత్రం మీరు రాంగ్ చేయకూడదు. ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్. ఓకే, యూపీఎస్సీ విల్ teases with the very very simple question. Okay, yet you will go the wrong. సో ఈజీ క్వశ్చన్స్ అనుకొని కూడా మీరు ఏం చేస్తారు? రాంగ్ ఆప్షన్ టిక్ చేసి వస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇయర్. ఓకే, సో ఎట్లాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వదలకూడదమ్మా. ఓకే, సో దీస్ ఆర్ సింపుల్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. దట్స్ ఇట్. సో ఒకసారి 6th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనిజమ్స్ పర్ఫార్మ్ వ్యాగిల్ డాన్స్. ఓకే, సో ఈ క్రింది వాటిలో ఏ ఆర్గనిజమ్స్ అనేవి వ్యాగిల్ డాన్స్ని పర్ఫామ్ చేస్తాయి? ఓకే, సో వాట్ ఈస్ ద వ్యాగిల్ డాన్స్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనిజమ్స్ పర్ఫార్మ్ వ్యాగిల్ డాన్స్ ఫర్ అదర్స్ ఆఫ్ దేర్ కిన్ టు ఇండికేట్ ద డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్. ఓకే, సో జనరల్గా దిస్ క్వశ్చన్ విల్ బీ ద ఈజీ క్వశ్చన్. ఓకే, సో మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో మనకి క్వశ్చన్ ఉందమ్మా. ఓకే, సో జస్ట్ గ్రో త్రూ ఇట్. సో మోస్ట్లీ యూపీఎస్సీ విల్ థింక్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ విల్ థింక్ యూపీఎస్సీ వోంట్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్స్ ఇన్ ఎన్సీఆర్టీ. ఓకే, సో చాలామంది చెప్తారు టాపర్స్ ఎన్సీఆర్టీలోంచి క్వశ్చన్స్ ఎక్కువగా రావు. సో డైరెక్ట్లీ యూ కెన్ స్కిప్ టు ద లార్జర్ బుక్స్. ఓకే, సో పెద్ద బుక్స్లోకి మీరు వెళ్ళిపోతే సరిపోతుంది. సో నో నీడ్ టు రీడ్ ద బేసిక్ టాపిక్స్. సో ఇది చాలా తప్పమ్మా, అండర్స్టాండ్. సో ఫస్ట్ వీ నీడ్ టు స్టడీ ఫ్రమ్ ద బేసిక్స్, దెన్ వీ హ్యావ్ టు గో టు ద బియాండ్. అర్థమైందా? సో ఇప్పుడు ప్రైమరీ ఆస్పెక్ట్. ఓకే, సో యూ నీడ్ టు బిల్డ్ ద ప్లాట్ఫామ్, యూ నీడ్ టు బిల్డ్ ద రాక్ సాలిడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద బేసిక్స్. ఓకే, సో ఇప్పుడు ఎన్సీఆర్టీస్ విల్ క్రియేట్ ఏ బేసిక్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో ఎన్సీఆర్టీస్ ఆర్ ద ఫౌండేషనల్ కోర్సెస్ షుడ్ నీడ్ టు రీడ్ అనమాట. ఓకే, సో మనకి చాలా క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ ఓరియంటెడ్గా రావడం జరిగింది. సో ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్, సో దిస్ షోస్ దట్ ద ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి సో ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయమ్మా. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఎన్సీఆర్టీస్, ప్లీజ్ డూ రీడ్ ఎన్సీఆర్టీస్ ఇన్ ఏ క్విక్ టైం. ఓకే, సో ఎక్కువ టైం కాకుండా 1 monthలో మనం మొత్తం ఎన్సీఆర్టీస్ని కంప్లీట్ చేసుకోండి. దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ ఫర్ ద ప్రిపరేషన్. ఓకే, సో లెట్స్ కమ్ టు ద క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనిజమ్స్ పర్ఫార్మ్ వ్యాగిల్ డాన్స్ ఫర్ అదర్స్ ఆఫ్ దేర్ కిన్ టు ఇండికేట్ ద డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ టు ఏ సోర్స్ ఫర్ దేర్ ఫుడ్. ఓకే, సో డైరెక్షన్ చూపడానికి, అట్లాగే సోర్స్ ఆఫ్ ఫుడ్ ఎటువైపు ఉందో చెప్పడానికి, ఎంత డిస్టెన్స్లో ఉంది చెప్పడానికి. సో దిస్ కైండ్ ఆఫ్ యానిమల్ విల్ పర్ఫార్మ్ ద వ్యాగిల్ డాన్స్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటమ్మా? సో ఆన్సర్ వచ్చేసి మనకి హనీ బీస్. ఓకే, సో హనీ బీస్ విల్ పర్ఫార్మ్ దిస్ వ్యాగిల్ డాన్స్. ఓకే, సో ఒకసారి హనీ బీస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే, సో హనీ బీ కాలనీలో మనకి సో విల్ హ్యావ్ క్వీన్ బీ,
అనేది ఉంటుంది. సో క్వీన్ ఒకటే ఉంటుందన్నమాట. సో హనీబీ కాలనీలో ఒక క్వీన్ మాత్రమే ఉంటుంది, విచ్ ఈస్ లార్జ్ ఇన్ సైజ్. ఓకే, సో దేర్ విల్ బి వర్కర్స్ అండ్ దేర్ విల్ బి మేల్స్. ఓకే, సో ఈ వర్కర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు, రోజు బయటికి ఎక్కడైతే మనకి పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయో, ఎక్కడైతే ఫ్లవర్స్ ఉంటాయో, సో ఆ ప్రాంతంలోకి వెళ్ళి వీళ్ళు నెక్టార్ అంటే ఏంటి, మకరందాన్ని కలెక్ట్ చేసుకుంటూ వస్తాయి. సో దట్ విల్ బీ కెప్ట్ ఇన్ దిస్ హనీకోమ్. సో హనీకోమ్లో మనకి మొత్తం నెక్టార్ని స్టోర్ చేస్తుంది. సో దిస్ నెక్టార్ మిక్సెస్ విత్ సలైవా ఆఫ్ దట్ పర్టికులర్ యానిమల్, ఓకే, పర్టికులర్ హనీబీ, ఇట్ విల్ టర్న్స్ ఇన్ టు హనీ. ఓకే, సో ఈ నెక్టార్తో పాటు వాటి యొక్క సలైవా మిక్స్ అయ్యి సో మనకి హనీ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ద క్వీన్. ఓకే, సో క్వీన్ ఈజ్ ద ఫీమేల్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ వన్. ఓకే, అండ్ దెర్ ఆర్ వర్కర్స్. సో ఈ వర్కర్స్ని మనం ఏమంటాము, డ్రోన్స్ అంటాము. సో దీస్ వర్కర్ బీస్ ఆర్ కాల్డ్ యాజ్ డ్రోన్ బీస్. ఓకే, సో వేర్ యాజ్ దిస్ ఓకే, సో ఇక్కడ దీస్ వర్కర్ బీస్ ఆర్ కాల్డ్ యాజ్ మేల్ బీస్. ఓకే, సారీ టు సే వర్కర్ బీస్ ఆల్సో హ్యావింగ్ ద work, they are females. Okay, so workers are exclusively females. Okay, so whereas the males are drones, so drones antamu. So these males will able to reproduce with the queen, and after reproduction they will going to die. అంటే రీప్రొడక్షన్ జరపగానే మేల్స్ అనేవి చనిపోతాయి అన్నమాట. కేవలం ఈ యొక్క మేల్ డ్రోన్స్ అనేవి సో ఓన్లీ ఫీమేల్తో సంభోగం చేయడానికి మాత్రం ఉపయోగపడతాయి. సో తర్వాత అవి చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, so that is the thing. So this waggle dance was observed by the scientist called Carl von Frisch. So he scientist manaki, so it observed that, okay, so he observed that this kind of waggle dance is performed by the honeybees to indicate the direction and source of a food. Okay, so it got the Nobel Prize. Okay, very very important. So it got the Nobel Prize for this ఇన్వెన్షన్. ఓకే, అర్థమైందమ్మా. సో దట్ ఈస్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి హనీ బీస్ ప్రొడ్యూస్ దిస్ వ్యాగిల్ డ్యాన్స్. ఓకే, క్లియర్ అయిందా? రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తే మీరు చాలా ఆనందపడాలి. ఓకే, సో బికాస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ టు ఆన్సర్. ఓకే, సో ఒకసారి 4 స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేయండి. సో దే ఆర్ గివింగ్ సమ్. సో సమ్ అంటే ఏంటమ్మా, సమ్ మీన్స్ నాట్ ఆల్. ఓకే, నాట్ అబ్సల్యూట్ అని అర్థం. ఓకే, సో ఎప్పుడైనా అబ్సల్యూట్ స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి యూపీఎస్సీలో, దట్ ఈస్ మోస్ట్లీ 99% అది తప్పు. ఓకే, అండర్స్టాండ్. సో అబ్సల్యూట్గా కాకుండా సమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ రిలేటివ్ టర్మ్ అనమాట. ఓకే, సో రిలేటివ్ మీన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ క్వాంటిటీ. ఓకే, సో 100% కాకుండా ఉన్నదాన్ని ఏమంటాం మనం, రిలేటివ్ అంటాం. ఓకేనా. సో అట్లాగా ఈ సమ్ అనేది ఇట్ ఈస్ ఏ రిలేటివ్ టర్మ్. ఓకే, సో అట్లాంటి టర్మ్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సమ్ స్టేట్మెంట్స్ విల్ బి రైట్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సో ఒకసారి మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సమ్ మష్రూమ్స్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్. ఖచ్చితంగా. సో సమ్ మష్రూమ్స్ విల్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్. ఓకే, సో అన్ని మష్రూమ్స్ అని అడిగితే ఖచ్చితంగా తప్పయ్యేది. సో సమ్ మష్రూమ్స్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్, ఖచ్చితంగా కదమ్మా. సో మష్రూమ్, పెన్సిలిన్ నోటాటమ్. So penicillin notatum is a kind of fungi. Okay, so which is belongs to the mushroom family. Understand, which is having the medicinal properties. Okay, so there are some mushrooms having, okay, second statement only, some mushrooms having psychoactive properties. Okay, so psychoactive properties ante entama. So general ga manaki most of the people ki psychoactive ante teliyadu gaani, but they know alcohol. Okay, సో ఆల్కహాల్ ఈజ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ సైకోయాక్టివ్ ప్రాపర్టీస్. ఓకే, నికోటిన్, చాలామంది కాఫీ తాగుతారు యాక్టివ్గా ఉండడానికి. ఓకే, సో స్మోక్ చేస్తారు. సో ఆల్ విల్ హ్యావ్ ద సైకోయాక్టివ్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈవెన్ సమ్ మష్రూమ్స్, ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ద మ్యాజిక్ మష్రూమ్స్ అంటామమ్మా. ఓకే, సో దిస్ మ్యాజిక్ మష్రూమ్స్ హ్యావ్ దిస్ సైకోయాక్టివ్ ప్రాపర్టీస్. ఓకే, సో స్టేట్మెంట్ 2 కూడా మనకి రైట్ ఆప్షనే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి, మ్యాజిక్ మష్రూమ్స్ ఆర్ బిలాంగ్స్ టు ద psychoactive properties. Okay, so third statement లోకి వెళ్తే some mushrooms having insecticide properties. Okay, so insecticide అంటే ఏంటమ్మా, సో ఎక్కడైనా మనకి సైడల్ అని వచ్చింది అనుకోండి. ఓకే, యూ కెన్ టేక్ ద బ్యాక్టీరియాసైడల్ అంటే ఏంటి, బ్యాక్టీరియా కిల్లింగ్ అని. ఓకే, సో ఫంగిసైడల్ అంటే విచ్ ఆర్ ఏబుల్ టు కిల్ ద ఫంగస్. వైరసైడల్ విచ్ ఆర్ ఏబుల్ టు కిల్ ద వైరస్. అట్లాగే ఇన్సెక్టిసైడల్. ఓకే,
విచ్ కెన్ ఏబుల్ టు కిల్ ద ఇన్సెక్ట్స్. ఓకే, ఎక్కడైనా మనకి సైడల్ అనేది వచ్చింది అనుకోండి, సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద కిల్లింగ్ అనమాట. ఓకే, సమ్ మష్రూమ్స్ విల్ ఏబుల్ టు కిల్ ద ఇన్సెక్ట్స్. ఓకే, సో దే హ్యావ్ ఇన్సెక్టిసైడ్ ప్రాపర్టీస్. ఈ స్టేట్మెంట్ కూడా మనకి రైట్ స్టేట్మెంటే. ఓకే, మోస్ట్ ఆఫ్ ద మష్రూమ్స్ విల్ ఎగ్జిబిట్ ద ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి క్యార్పోఫోరస్ అంటామా. సో ఇవన్నీ మీకు అక్కర్లేదు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ క్వైట్ బిగ్ ఫర్ యూ. సో మోస్ట్లీ దిస్ ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్ ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సో దే ఆర్ హ్యావింగ్ ది ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్. సమ్ మష్రూమ్స్ హ్యావింగ్ బయోలూమినిసెంట్స్. ఓకే, సో బయోలూమినిసెన్స్ అంటే ఏంటమ్మా, సో చీకట్లో వెలిగేటువంటి గుణాన్ని బయోలూమినిసెన్స్ అంటాము. సో దే కెన్ ఏబుల్ టు ప్రిపేర్ దేర్ ఓన్ లైట్. ఓకే, సో వితౌట్ సన్, వితౌట్ ఎక్స్టర్నల్ సోర్స్, దే కెన్ ఏబుల్ టు ప్రిపేర్ దేర్ ఓన్ లైట్ ఇన్సైడ్ ద బాడీ. ఓకే, సో ఇన్సైడ్ ద బాడీ ఎగ్జాంపుల్ లూసిఫెరిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుందమ్మా. సో దిస్ ప్రోటీన్ విల్ ఏబుల్ టు గ్లో ద వామ్స్. ఓకే, సో సచ్ వామ్స్ విల్ హ్యావ్ ద bioluminescence property. Okay, so that means they will able to shine in the darkness. Okay, so even in the లైట్ లేని ప్రాంతాల్లో కూడా అవి చక్కగా లైట్ ఉంటాయి అనమాట. సో దే కెన్ గ్లో. సో వాటిని ఏమంటాం, గ్లో వామ్స్ అని కూడా చెప్తాము. ఓకే, సో బయోలూమినిసెన్స్ ఇస్ నథింగ్ బట్ ద యానిమల్స్ ఆర్ ద ప్లాంట్స్ విల్ ఎగ్జిబిట్ దేర్ ఓన్ ఇంటర్నల్ లైట్. ఓకే, సో ఇంటర్నల్ లైట్ సోర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉన్న వాటిని ఏమంటాం, బయోలూమినిసెన్స్. బాడీలోనే లైట్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీని ఏమంటాం, బయోలూమినిసెన్స్ అంటాము. సో ఇది కూడా మనకి రైట్ స్టేట్మెంటే. ఓకే, సో ఆప్షన్స్లోకి వెళ్దామా. సో హౌ మెనీ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే, సో ఆల్ 4 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఓకే, సో మనకు ఆన్సర్ వచ్చేసామా, అన్నీ కూడా మనకి ఇక్కడ రైట్ ఆప్షనే. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అస్సలు వదిలిపెట్టద్దు. ఓకే, ఇట్ ఈజ్ లైక్ ఫ్రీబీ అనమాట. ఓకే, సో ఇట్లాంటి ఫ్రీబీస్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఇండియన్ స్క్విరల్స్. ఓకే, సో ఇండియన్ స్క్విరల్స్ గురించి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, సో ఒకసారి స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే, సో దే బిల్డ్ నెస్ట్ బై మేకింగ్ బర్రోస్ ఇన్ ద గ్రౌండ్. ఓకే, సో దే వేర్ టాకింగ్ అబౌట్ ఫసోరియల్. ఓకే, సో ఫసోరియల్ బిహేవియర్ అనేది ఈ స్క్విరల్స్లో ఉంటుందంటే, సో దే కెన్ ఏబుల్ టు డిగ్ ద గ్రౌండ్, దే కెన్ ఏబుల్ టు మేక్ ద బర్రోస్. సో అట్లాంటి యానిమల్స్ని ఏమంటాం, ఫసోరియల్ యానిమల్స్ అంటాము. ఓకేనా, సో స్క్విరల్స్ ఆర్ ఫసోరియల్ యానిమల్స్. సో ఖచ్చితంగా స్క్విరల్స్ కెన్ హ్యావ్ ద కెపాసిటీ టు డిగ్ ద గ్రేవ్స్, టు డిగ్ ద బర్రోస్. సో దే వర్ ఎగ్జిబిట్ ద ఫసోరియల్ నేచర్. సో దే వర్ ఫసోరియల్ యానిమల్స్ ఆల్సో. ఓకే, సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్ స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, దే స్టోర్ దేర్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ నట్స్, సీడ్స్ ఇన్ ద గ్రౌండ్. సో ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే, సో దే విల్ స్టోర్ ద food materials. Okay, so when there is a drought conditions or when there is a heavy heat conditions, so food will be saved by the squirrels for their livelihood. Okay, so ఇది కూడా మనకి రైట్ స్టేట్మెంటే. సో దే వేర్ omnivorous. omnivorous అంటే ఏంటమ్మా, సో animals will exhibit the 3 type of food patterns. So they will be herbivorous, that means they can able to feed on the plants. Second one will be the carnivorous. Okay, so they can eat the animals, understand, whereas omnivorous. Okay, so omnivorous animals which can able to feed on both plants as well as the animals, that means they can able to eat any kind of food. Okay, so example we can take the human beings are the omnivorous animals. Okay, so bears, crows. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఆమ్నివరస్ యానిమల్స్ అనమాట. ఓకేనా, సో స్క్విరల్స్ ఎగ్జిబిట్ ద ఆమ్నివరస్ కెపాసిటీ మీన్స్ ఎస్ దే ఎగ్జిబిట్ ద ఆమ్నివరస్ ప్రాపర్టీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద డెజర్ట్ స్క్విరల్స్ వేర్ హ్యావింగ్ దిస్ ఆమ్నివరస్ ప్రాపర్టీస్. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్దామమ్మా. సో లెట్ us see the options. How many above statements are correct? Okay, so all the 3 statements are correct. All 3 statements are right options. Okay, so ఆన్సర్ వచ్చేసి మనకేంటి, C is the right option. Okay, so let us talk to the 9th question. Consider the following statements. Okay, so let us study the statements. Some microorganisms can grow in the environments with temperature above the boiling point of water. Okay, so that means the microorganisms can able to thrive in the high temperatures. Okay, so this is statement 1. So ఖచ్చితంగా some microorganisms, okay, especially the bacteria which have capacity to thrive in the high temperatures, they were called as
thermophiles. Okay, so thermophile bacteria which can able to thrive in the highest temperature, which can able to survive in the above boiling point of water also. Okay, so this is the right statement. సో వీటిని ఇంకొక పేరుతో పిలుస్తాము, దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్ట్రీమోఫైల్స్ అంటాము. ఓకే, ఆర్ థర్మోఫిలిక్ బ్యాక్టీరియా అని కూడా మనం చెప్తాము, థర్మోఫిలిక్. ఓకే, సో ఎక్కడైనా ఫిలిక్ అని వచ్చిందనుకోండి, ఫిలి ఈజ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఆర్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే, సో హైడ్రోఫిలి, ఓకే, క్లోరోఫిలి, అర్థమైందా? సో ఇవన్నీ ఫిలి, ఎక్కడైతే వర్డ్ ఫిలి వస్తుందో సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ఇట్. ఓకే, సో ఎక్కడైతే ఫోబియా అని వస్తుందో, థర్మోఫోబియా, ఓకే, హైడ్రోఫోబియా, ఆక్వాఫోబియా, ఇవన్నీ ఎక్కడైతే ఫోబియా వస్తుందో దట్ ఈస్ హ్యావింగ్ అవర్షన్. అవంటే వాటికి భయం అనమాట. సో దే విల్ హేట్ దట్ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో అట్లాంటి వాటికి మనం సఫిక్స్గా ఫోబియా ఉంటుంది. ఓకే, సో థర్మోఫోబియా, ఆక్వాఫోబియా, హైడ్రోఫోబియా, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడచ్చు. ఓకే, సో సెకండ్ వచ్చేసి సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ద ఎన్వైర్మెంట్స్ అండ్ టెంపరేచర్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, సో అంటే ఏంటమ్మా, ఫ్రీజింగ్ పాయింట్ అంటే 0 degrees కంటే తక్కువ టెంపరేచర్లో సర్వైవ్ అయినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, సో అట్లాంటి బ్యాక్టీరియా ఏమంటామో మనం పర్మాఫ్రోస్ట్ బ్యాక్టీరియా అంటాము. ఓకే, సో సచ్ బ్యాక్టీరియా కాల్డ్ పర్మాఫ్రోస్ట్ బ్యాక్టీరియా. ఇట్ కెన్ ఏబుల్ టు లివ్ ఇన్ ద -degrees టెంపరేచర్స్. ఓకే, నెగిటివ్ టెంపరేచర్స్లో కూడా అవి సర్వైవ్ అవుతాయి. ఓకేనా? సో ఇది కూడా మనకి సెకండ్ ఆప్షన్ కూడా మనకి రైట్ ఆప్షన్. ఓకే, సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ఏ హైలీ ఎసిడిక్ ఎన్వైర్న్మెంట్. ఓకే, అండ్ pH బిలో ఆఫ్ 3. ఓకే, సో pH బిలో 3 కంటే ఉన్న వాటిని మనం ఏమంటామమ్మా, సారీ, అట్లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ దిస్ పర్టికులర్ pH బిలో ఆఫ్ ద 3. ఓకే, అంటే ఎసిడిక్ ఎన్వైర్న్మెంట్స్లో మనకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి థ్రైవ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా థ్రైవ్ అవుతున్నాయి. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి రైట్ ఆప్షనే. సో మన ఇంటెస్టైన్లో తీసుకుంటే, ఓకే, సో మన స్టమక్లో, ఓకే, సో హెలికోబ్యాక్టీరియా అని ఉంటుంది. ఓకే, సో హెలికోబ్యాక్టీరియా పైలోరీ, సో విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద స్టమక్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఓకే, అండర్స్టాండ్? సో దిస్ స్పీషీస్ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద అల్సర్స్. అండర్స్టాండ్? సో దిస్ హెలికోబ్యాక్టీరియా పైలోరీ is especially grown in the highly acidic environment. ఓకే, సో అట్లాగే థయోబాసిల్లస్, ఎస్టోబ్యాక్టరిస్టై, ఇవన్నీ కూడా మనకి సో దే వర్ లివింగ్ ఇన్ ద ఎసిడిక్ pH అనమాట. సో ఖచ్చితంగా మనకి ఆప్షన్ 3 అనేది కూడా మనకి రైట్ ఆప్షన్. సో అన్ని ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్సే. ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్దాము. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్. ఓకే, సో చెప్పాను కదమ్మా, సో ఇట్లాంటి సమ్ టైప్ ఆఫ్ రిలేటివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి. సో ఇట్లాంటి వాటిని మనం ఫ్రీబీస్ అని కూడా మాట్లాడుకున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వదలొద్దు. ఓకే, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేక్స్ ఎ టూల్ విత్ ఎ స్టిక్ టు స్క్రాప్ ఇన్సెక్ట్స్ ఫ్రమ్ ద హోల్ ఇన్ ఏ ట్రీ ఆఫ్ లాగ్ ఆఫ్ వుడ్? ఓకే, సో ఒకసారి క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద యానిమల్. ఓకే, సో ద యానిమల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద హ్యాబిట్, ఓకే, లైక్ they will use the stick and they will scrape insects from a log of wood. ఓకే, ఒక చెక్కని ఎరగొట్టి సో ఆ చెక్కలో ఉన్నటువంటి యాంట్స్ని కానీ, ఓకే, ఆ చెక్కలో ఉన్నటువంటి టర్మైట్స్ని కానీ తినేటువంటి బిహేవియర్ ఏ యానిమల్కి ఉందని అడుగుతున్నారు. ఓకే, సో ఫిషింగ్ క్యాట్ డస్ నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ హ్యాబిటాట్. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఓకే, సో దే విల్ డైరెక్ట్లీ ఫీడ్స్ ఆన్ ద aquatic animals. Okay, so next, otters are the giants of species which lives in the Amazon. So Amazon lo manaki, so this kind of very ferocious animals will be there. So these are also called as giant otters antamu. So manaki Amazon river lo ivi kanipistayi. Okay, so these will exhibit a very aggressive behavior, group behavior ఉంటుంది అనమాట. ఓకే, సో they will feed on the fishes mostly. Okay, and aquatic animals also like mussels, ఆయిస్టర్స్, వాటిని తింటూ ఉంటాయి. ఓకే, సో స్లాత్ బేర్ విల్ ఎగ్జిబిట్ ఆల్ ద టైప్ ఆఫ్ యానిమల్స్. ఓకే, సో స్లాత్ బేర్ ఆల్సో విల్ ఈట్, ఇట్ ఈస్ ఎ కార్నివోర్. ఓకే, సో విచ్ విల్ ఎగ్జిబిట్ ద ఓమ్నివరస్ హ్యాబిట్స్ ఆల్సో. దే కెన్ ఈట్ ద వెజిటబుల్స్ ఆల్సో, రూట్స్, ఎస్పెషల్లీ ట్యూబర్స్ ఆల్సో ఇట్ విల్ ఈట్, బట్ ఇట్ వోంట్ ఈట్ దిస్ కైండ్ ఆఫ్ హ్యాబిటాట్. ఓకే, ఇట్స్ డోంట్ దిస్ కైండ్ ఆఫ్ హ్యాబిటాట్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకి ఓరంగుటాన్ అనేది మనకి ఎక్కువగా ఇండోనేషియాలో కనిపిస్తాయి. ఎక్కువగా మనకి రీసెంట్గా ఒరంగుటాన్ గురించి న్యూస్లో ఉంది. ఓకే,
సో అందుకనే మనకు ఓరంగుటాన్ గురించి మనకి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఒకసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఓకే, సో ఓరంగుటాన్ అని కొట్టండి. సో యూ విల్ సీ ఇనిషియల్ మనకి ఫస్ట్ ఫ్రేమ్లోనే ఈ యొక్క చెక్కను పట్టుకొని చక్కగా ఇలా ఒలుచుకుంటా అందులో ఉన్న టర్మైట్స్ని తింటూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద క్లాసికల్ వీడియో యూ విల్ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్. సో జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, సో దీనికి మనకి ఓరంగుటాన్ అనేది ఆన్సర్ అమ్మా. ఓకే, సో ఓరంగుటాన్ ఈజ్ నథింగ్ బట్ సో ఇది మనకి ప్రైమేట్ స్పీస్లోకి వస్తుంది. ఓకేనా, సో ఎస్పెషలీ సీన్ ఇన్ ద రైన్ ఫారెస్ట్ ఆఫ్ ఇండోనేషియా. ఓకే, సో ఇండోనేషియా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది చాలా ఎక్కువగా రీసెంట్గా దీని మీద దాడులు జరుగుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ కిల్లింగ్ దిస్ ఓరంగుటాన్స్. ఓకే, సో దట్స్ వై ఇండోనేషియన్ గవర్నమెంట్ క్రియేట్ అవేర్నెస్ టు ప్రొటెక్ట్ దిస్ orangutans. Okay, at present it was in the status of critically endangered. అందుకే దీని మీద క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో orangutan now lets into the critically endangered category. ఓకే, సో చాలా తక్కువ అయిపోయింది. వన్స్ అపాన్ టైం దే వర్ ఫ్లరిష్డ్ ఇన్ మలేషియా, ఇండోనేషియా. ఓకే, సో ఈ ప్రాంతాలు ఎక్కువగా కనిపించేవి. బట్ రైట్ నౌ దే వర్ disappeared because of the excessive hunting. Okay, so orangutan is very very important species. సో నెక్స్ట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో న్యూస్లో ఉంది కాబట్టి మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగిందమ్మా. సో ఆన్సర్ వచ్చేసి మనకి బి. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు: ఏరోసాల్స్, ఫోమింగ్ ఏజెంట్స్, ఫైర్ రిటార్డర్స్, లూబ్రికెంట్స్. ఓకే, సో ఏరోసాల్స్ అంటే ఏంటమ్మా? ఏరోసాల్స్ ఆర్ నథింగ్ బట్ ద సాలిడ్ పార్టికల్స్ in air. Okay, so foaming agents are nothing but these are heavy pressurized cans. Okay, so fire retarders you will know. Okay, lubricants will be able to reduce the friction of the surfaces. Okay, so surface friction తగ్గించడానికి మనం ఈ యొక్క లూబ్రికెంట్స్ని వాడుతూ ఉంటాం. ఓకే, సో దీని గురించి మీకు అర్థమైంది కదమ్మా. సో ఒకసారి క్వశ్చన్ చూద్దామా. సో ఇక్కడ మనకి ఏరోజాల్స్లో వాడతారు, ఫోమింగ్ ఏజెంట్స్లో వాడతారు, ఫైర్ రిటార్డర్స్లో వాడతారు, అట్లాగే లూబ్రికెంట్స్లో కూడా మనకి ఈ హైడ్రోఫ్లోరోకార్బన్ని మనం వాడటం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇట్ వాజ్ ఎ ఈజీ క్వశ్చన్. ఓకే, సో మనకి 0 to Zenith ప్రోగ్రాంలో ఎన్వైర్మెంటల్ క్లాస్లో ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో ఇట్ వాస్ క్వైట్ ఈజీ ఫర్ అవర్ స్టూడెంట్స్. ఓకే, సో ఈజీగా అందరూ ఆన్సర్ చేయగలరు. ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈస్ ఈజీ ఫర్ యూ. సో ఈ యొక్క ఐటమ్స్ని తయారు చేయడానికి సో వేటిలో మనకి హైడ్రోఫ్లోరోకార్బన్స్ని యూజ్ చేస్తారు. ఓకే, సో హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫ్రియాన్స్. ఓకే, సో మనం యూపీఎస్సీ 0 to Zenith క్లాస్లో మనం చెప్పుకున్నామమ్మా రిగార్డింగ్ ద హైడ్రోఫ్లోరోకార్బన్. ఓకే, విచ్ ఈస్ ఎ పొటెన్షియల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అండ్ ఏ గ్లోబల్ వార్మింగ్ ఏజెంట్ ఆల్సో. ఓకే, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఓజోన్ డిప్లీషన్ కెపాసిటీ ఆల్సో. Okay, so that's why the Stockholm Convention says that we need to ban this particular freons. Okay, so atlage manaki ozone convention. Okay, so ozone convention aidi kuda undama, that is related to the Montreal protocol. So ee Montreal protocol lo em maatladukunnam. So in this Montreal protocol, so they said that we need to phase out this ozone depletion substances, especially like hydrofluorocarbon. Okay, so itlanti hydrofluorocarbon anedi manaki, so it is not a quite good material. Okay, which acts as a secondary pollutant and it will able to damage the stratospheric ozone. Okay, so దీన్ని ఫేజ్ అవుట్ చేయాలని ఏ ప్రోటోకాల్ చెప్తుందమ్మా? మాంట్రియల్ ప్రోటోకాల్ చెప్తుంది. ఓకే, సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఒకసారి స్టేట్మెంట్స్లోకి వెళ్తే హైడ్రోఫ్లోరోకార్బన్స్ దేంట్లో వాడుతున్నారంటే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా మనకి ఆల్ 4 ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, క్లియర్ అయిందమ్మా? సో దిస్ కైండ్ ఆఫ్ ఈజీ క్వశ్చన్స్ షుడ్ నాట్ బి లెఫ్ట్ ఇట్. ఓకే, సో లెట్ us see the 12th question. Consider the following statements. ఓకే, సో ఒకసారి స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే మనకి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 మనం అబ్జర్వ్ చేద్దాం. సో స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చారు? ద సాయిల్ ఇన్ ద ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఈస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రాపికల్ రైన్ ఫారెస్ట్. ఓకే, సో ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, సో స్టేట్మెంట్ 1 దానికి సంబంధించినటువంటి ఇచ్చారు. అట్లాగే ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ హ్యావింగ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ and they will decompose it quickly. Okay, so what are the dead and decaying matter in the tropical rainforest?
ఓకే, సో దట్ విల్ ఏబుల్ టు డీకంపోజ్ క్విక్లీ. ఈ స్టేట్మెంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ గురించి మనం చూద్దాం. సో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో మనకి యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది సో ఇట్ విల్ బి గ్రేటర్ దెన్ 200 సెంటీమీటర్స్. ఓకే, సో ఇట్స్ టెంపరేచర్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ వెరీ వెరీ హై అండ్ ఇట్ ఈస్ హ్యూమిడ్ ఆల్సో. Okay, so the forest will thrive in this particular tropical areas will be the evergreen forest. So మనకి evergreen forest అనేవి ఇక్కడ thrive అవుతాయమ్మా. ఓకే, అండ్ the soil is rich in nutrients but the problem is the heavy rainfall. Okay, soil is rich in nutrients but these nutrients will be leached by the rainwater. Okay, so every day we expect a rain in the afternoon because of convection rainfall. Okay, so the soil will be leached out. Okay, soil ఏమవుతుందమ్మా, లీచ్ అయిపోతుంది. సాయిల్ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏమవుతాయి, లీచ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఆబ్వియస్లీ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వై ద సాయిల్ ఈస్ నాట్ ఫర్టైల్ ఇన్ ద ట్రాపికల్ రైన్ ఫారెస్ట్. ఓకే, సో అకార్డింగ్ టు మీ దిస్ ఈజ్ ఏ క్లమ్జీ స్టేట్మెంట్. ఓకే, సో ట్రాపికల్ రైన్ ఫారెస్ట్లో మనకి ఇనీషియల్గా it is rich in nutrients but because of the rain, okay, because of the rain it will able to remove all the nutrients from the soil. Okay, making the soil unfertile. Okay, so soil ఏం చేస్తుంది, ఇన్ఫర్టైల్ సాయిల్ కింద మార్చేస్తుంది. సో దీనికి యూపీఎస్సీకి ఏమిస్తుంది అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, సో నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ అనేది మనకి సో రాంగ్ స్టేట్మెంట్ కింద తీసుకుంటాము. ఓకే, సో కొంతమంది రైట్ స్టేట్మెంట్గా చెప్తారు బికాస్ రైన్ ఫారెస్ట్లో మనకి న్యూట్రియంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో బికాస్ ఆఫ్ ద రైన్ న్యూట్రియంట్స్ ఆర్ లీచింగ్. సో ఎయిదర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అ రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్ అకార్డింగ్ టు ద యూపీఎస్సీ. ఓకే, సో యూపీఎస్సీ ఏమిస్తుంది అనేది ఇంపార్టెంట్. మన బుక్స్లో అయితే సో రెండు ఇచ్చారు, దే విల్ రిచ్ ఇన్ ద న్యూట్రియంట్స్ ఇన్ ద ఇనిషియల్ పీరియడ్ బట్ ఆఫ్టర్ రైన్ దే విల్ లూజ్ ద ఆల్ ద న్యూట్రియంట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ విల్ బీ ఏ 50-50 స్టేట్మెంట్. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ద ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ having dead and decaying matter in the soil and they will decompose quickly. Okay, సో ఇది క్లియర్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఖచ్చితంగా రైట్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకని, సో ట్రాపికల్ రైన్ ఫారెస్ట్లో మనకి టెంపరేచర్ అనేది చాలా హైగా ఉంటుంది. సో వెన్ ద టెంపరేచర్ ఈస్ హై ఆటోమేటికల్లీ enzymes activity will be high, bacterial enzyme activity will be high. Okay, so their metabolisms will be high, so they will able to degrade, they will able to decompose very very faster. Okay, so high temperatures ఉన్నప్పుడు మనకి ఏమవుతుందమ్మా, బ్యాక్టీరియల్ డిగ్రేడేషన్ అనేది, బ్యాక్టీరియల్ డీకంపోజిషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సమ్మర్లో ఫుడ్ ఎక్కువగా పాడవుతుంది. సో దానికి కారణం ఏంటి, బికాస్ ఆఫ్ ద హై టెంపరేచర్. హై టెంపరేచర్స్ విల్ able to exhibit the enzyme activity of the bacteria, so food will be spoiled. Same way the decomposition activity will be more in the higher temperature areas. Okay, so statement B అనేది మనకి ఖచ్చితంగా రైట్. ఓకే, సో స్టేట్మెంట్ 1 అనేది మనకి రైట్ ఆర్ రాంగ్ అనేది యూపీఎస్సీ కీ వరకు వెయిట్ చేయండి అమ్మా. సో అకార్డింగ్ టు మీ ఇట్ కెన్ బి ఐదర్ వైజ్. ఓకే, సో ఇట్ ఈస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అని కూడా ఉంది బుక్లో, అట్లాగే ఇట్ ఈస్ ఇన్ఫర్టైల్ అని కూడా ఉంది. ఓకే, సో అకార్డింగ్ టు మీ ఆప్షన్ ఈస్ సి ఇక్కడ. ఓకే, సో సి కానీ మనం ఐదర్ బి కానీ అవుతుంది. ఓకే, సో వెయిట్ ఫర్ ద యూపీఎస్సీకి. ఓకే, సో ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్ ఇట్ విల్ బి ఎయిదర్ ఏ అవ్వచ్చు, ఓకే, లేదా డి అని అవ్వచ్చు. ఓకేనా, అర్థమైందా? సో దిస్ ఈజ్ ఏ 50-50 క్వశ్చన్. ఓకే, సో స్టేట్మెంట్ 1 నేను కరెక్ట్గానే తీసుకోవచ్చు, లేదా స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయితే ఖచ్చితంగా సో మనకి స్టేట్మెంట్ 2 కూడా రైట్ అవుతుంది. సో బోత్ విల్ బి ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, సో దిస్ ఈజ్ ఏ 50-50 క్వశ్చన్ అకార్డింగ్ టు మీ. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో సబ్జెక్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో evergreen forest were rich in the nutrients but because of the rain it will able to leach out and it will become infertile soil. Okay, so ఆ స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రీస్ ఇన్ దిస్ పర్టికులర్ ఎవర్గ్రీన్ రైన్ ఫారెస్ట్ అంటే మనకి, సో యూ కెన్ టేక్ రోజ్వుడ్, mahogany. Okay, so you'll have the bamboo. Okay, so it's like a jackfruit. So all these are the trees belongs to the tropical rainforest. Okay, clear aindamma? So this is the answer for this question. Okay, either A or either D will be the right option. So wait for the UPSC key. Okay, మనకి ఈ క్వశ్చన్ని సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్పెషలీ ద క్వశ్చన్ రావడం జరిగింది, డెసిడియస్ ట్రీస్ మీద క్వశ్చన్ ఇచ్చారు. ఓకే,
సో అట్లాంటి క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ డెసిడియస్ ఫారెస్ట్ కానీ, ఓకే, సో లేదా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కానీ లేదా మౌంటైన్ ఫారెస్ట్ కానీ ఉన్నటువంటి ట్రీస్ని మీరు ఎక్కువగా క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. ఓకేనా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా యూపీఎస్సీ అడుగుతుంది. సో దే ఆర్ స్ట్రెస్సింగ్ ద డిఫికల్ట్ ఆప్షన్స్. సో అన్ని ట్రీస్ని ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకోండి, ఒక దగ్గర రాసుకోండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఆల్ ద టైప్ ఆఫ్ ఫారెస్ట్, సో ఫారెస్ట్ ఎక్కడ ఉంటున్నాయి, హ్యాబిటాట్ ఏంటి, ఓకే, సో లొకేషన్ ఏంటి, అట్లాగే అక్కడ ట్రీస్ ఏమున్నాయి, యానిమల్స్ ఏమున్నాయి, ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. దట్ విల్ బి హ్యాండీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఓకే, అండ్ లెట్ us come to the last question of the today's class session. Okay, so consider the following statements. Okay, so first statement చూడమ్మా. In India, biodiversity management committees are key to realization of the objectives of Nagoya Protocol. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్ దేని మీద అడిగారమ్మా, నగోయా ప్రోటోకాల్. ఓకే, సో ఎన్వైరన్మెంటల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానీ, ఓకే, సో డిక్లరేషన్స్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో ఖచ్చితంగా వీటి మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది మన 0 to Zenith ప్రోగ్రామ్లో. సో దీని మీద మనం క్వశ్చన్స్ కూడా మనం మాట్లాడుకున్నాము. సో రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ దిస్ పర్టికులర్ చాప్టర్స్. ఓకే, సో అందరు స్టూడెంట్స్ కూడా మనకి ఆన్సర్ చేసి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ నగోయా ప్రోటోకాల్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ డిటర్మైనింగ్ ద యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, ఇంక్లూడింగ్ ద పవర్ టు లెవీ కలెక్షన్ ఆఫ్ ఫీజ్ అండ్ యాక్సెస్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్. ఓకే, సో ఇది కొంచెం లెంగ్దీ స్టేట్మెంట్, బట్ ఒకసారి మీరు స్లోగా చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, సో దట్ యూ కెన్ ఏబుల్ టు గో త్రూ ద ఆన్సర్. ఓకే, సో ఎప్పుడైనా మనకి లెంగ్దీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు టేక్ టైం. ఓకే, సో టేక్ టైం, వీ హ్యావ్ 1 minute టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలమ్మా, సో యూ నీడ్ టు గో త్రూ ద ఎంటైర్ క్వశ్చన్ ఇన్ డీటెయిల్లీ. సో టేక్ టైం వెన్ యూ ఆర్ కన్ఫ్యూజింగ్, వెన్ యూ ఆర్ ఎగ్జాస్టెడ్, టేక్ ఎ డీప్ బ్రీత్. ఓకే, సో జస్ట్ లుక్ ఇన్ టు ద క్వశ్చన్ అండ్ స్టార్ట్ ఆన్సరింగ్. ఓకే, సో నగోయా ప్రోటోకాల్ గురించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుందాము. ఓకే, సో నగోయా ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ రిలేటెడ్ టు ద జెనెటిక్ రిసోర్సెస్. ఓకే, సో జెనెటిక్ రిసోర్సెస్ గురించి జరిగినటువంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని మనం ఏమంటాం, నగోయా ప్రోటోకాల్ అంటాం. సో దిస్ నగోయా ప్రోటోకాల్ టాకింగ్ అబౌట్ ద fair and equitable distribution of the genetic resources. Okay, so this came into, okay, so this Nagoya Protocol, okay, so has been ratified by the India. Okay, so India also has been ratified this Nagoya Protocol recently. Okay, and India has committed to this particular protocol regarding the proper utilization of these genetic resources. Okay, so fair and equitable distribution of genetic resources was this kind of theme was accepted by the India having, and India ratified this agreement also. Okay, so almost all 136 member countries were ratify this. Okay, so almost all 135, so 135 136 around వరకు మనకి సో దీన్ని రాటిఫై చేయడం జరిగిందమ్మా. ఓకేనా? సో స్టేట్మెంట్ 1 వచ్చేసి మనకి సో రైట్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఇన్ ఇండియా బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఆర్ ద కీ రియలైజేషన్ ఆబ్జెక్ట్ టు ద నగోయా ప్రోటోకాల్. సో నగోయా ప్రోటోకాల్ మెంబర్ కాబట్టి, ఓకే, సో మనకి దాన్ని రాటిఫై చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ హ్యావింగ్ ద బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫర్ ద రియలైజేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నగోయా ప్రోటోకాల్. సో స్టేట్మెంట్ 1 అనేది మనకి రైట్ ఆప్షన్. ఓకే, సో ద బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ హ్యావ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ డిటర్మైనింగ్ ద యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. ఓకే, సో ఇంక్లూడ్ టు పవర్ టు లెవీ కలెక్షన్ ఆఫ్ ద ఫీజ్ అండ్ యాక్సెస్ ద బయోలాజికల్ రిసోర్సెస్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్. ఓకే, సో ఇది కూడా మనకి రైట్ స్టేట్మెంట్ అనమా. ఓకేనా? సో దిస్ క్వశ్చన్ ఈజ్ లిటిల్ బిట్ tricky. Okay, if you know that India is ratified this particular Nagoya protocol recently, India ratified this protocol. Okay, so current affairs లో మనకు ఉండడం జరిగింది. Understand? So if you are following the Hindu newspaper, you can able to answer this question easily. Okay, so మనకి both statement A and statement B will be the right options. Okay, so answer వచ్చేసి ఏంటంటే మనకి so both C, okay, so both 1 and 2 will be the right options. Okay, సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్గా చెప్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్స్. ఓకే, సో మనకి ఆల్మోస్ట్ ఆల్ 13 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందమ్మా రిగార్డింగ్ ద ఎన్వైర్న్మెంట్. ఓకే, సో సమ్ క్వశ్చన్స్ వర్ మిక్స్డ్ విత్ జోగ్రఫీ ఆల్సో. సో హోప్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ దట్ క్వశ్చన్స్ అండ్ క్లైమ్ యాజ్ ఎన్వైర్న్మెంటల్ క్వశ్చన్స్. ఓకే, సో దీస్ ఆర్ ప్యూర్లీ ఎన్వైర్న్మెంటల్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ ఆల్ మనకి 36 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది రిగార్డింగ్ ద జోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో విచ్ ఆర్ గోయింగ్ టు డీల్ ఇన్ ద ఎస్ఎస్సి. మనకి సాయిరామ్ సంపతరావు ఇన్స్టిట్యూట్లో నేను జోగ్రఫీ, ఓకే, ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ జోగ్రఫీ యాజ్ వెల్ యాజ్
science and tech and environment. So we'll comprehensively discuss all the topics which are, సో నేను అన్ని కవర్ చేశానని అనుకుంటున్నానమ్మా. ఓకే, సో ఇఫ్ ఎనీథింగ్ ఐ డిడెంట్ కవర్, ఓకే, యూ కెన్ లీవ్ ఎ మెసేజ్ టు మీ, అండర్స్టాండ్, అండ్ యూ కెన్ ఆస్క్ మీ రిగార్డింగ్ క్వైరీస్ టు మై నంబర్. ఓకే, సో ఐఎమ్ ప్రొవైడింగ్ మై నంబర్ 8317694589. సో దిస్ ఈజ్ మై నంబర్. If anyone having any kind of query for this particular class session or any kind of doubts in the environmental issues, okay, or environmental topic, so you can ask me, you can ping me to this number. Okay, so my name is Dr. Karthik and this is my contact number, so you can contact me for your queries. Okay, I hope my students answered well this paper. Okay, so మన సాయిరామ్ సంపత్రావు టీంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఆన్సర్ చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఓకే, సో దట్ వాస్ ఈజీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్వైర్న్మెంట్. హోప్ యూ ఆన్సర్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 13 యూ గాట్ 10 క్వశ్చన్స్ రైట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానమ్మా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. ఓకే, సో హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, సీ యూ ఇన్ ద క్లాస్ సెషన్స్. So before leaving this particular discussion, okay, so I want to announce our important and prestigious hallmark program of our UPSC. Okay, so this is the most prestigious batch we are launching for the UPSC Zero to Zenith. Okay, so Zero to Zenith program అనేది last year launch చేసుకున్నామమ్మా. Okay, so most of the students got benefited for this particular UPSC Zero to Zenith. Okay, and we are very very happy to launch our new batch, so in the coming days. Okay, so especially we are going to launch from maybe 20th. Okay, so 20th June నుంచి మనకి క్లాస్ అనేవి కమన్స్ అవుతాయి. ఓకే, so in this particular batch we are going to cover the syllabus in a comprehensive manner. So there will be comprehensive live class sessions. Okay, and there will be one stop solutions for all the topics. So all the topics మనం నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తామమ్మా. సో వీఆర్ గివింగ్ ఏ ప్రాపర్ నోట్స్ ఫర్ దిస్ పర్టికులర్ live class sessions. It will be useful, immensely helpful for your examination. Okay, and it will be the lifetime access. Okay, so మనకి ఎప్పుడైతే మీ కోర్స్ తీసుకున్నారో, సో ఎప్పుడైతే జీరో టు జెన్త్ కోర్స్ అనేది తీసుకున్నారో, యూ విల్ హ్యావ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్ టు ఆల్ ద కోర్స్ కంటెంట్స్ ఇన్ అవర్ సాయిరామ్ సంపత్రావు టీమ్. ఓకే, సో సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్కి మీకు అన్లాకింగ్ అనేది ఉంటుంది. ఓకే, మోస్ట్లీ, అండ్ వెల్ డిజైన్డ్ రిజల్టెడ్ ఓరియంటెడ్ పెడగాగి విల్ బి దేర్. Okay, so Sairam sir is doing the NCERT foundation course which will able to strengthen your basics. Okay, so NCERT foundation అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో సాయిరామ్ సార్ మనకి ఇక్కడ NCERT ఫౌండేషన్ కూడా మనం స్టార్ట్ చేశారు. ఓకే, సో దేర్ విల్ బి డెడికేటెడ్ మెంటర్షిప్ ఫ్రమ్ మీ, సాయిరామ్ సార్ అండ్ అదర్ ఫ్యాకల్టీ members. So with their guidance, with their mentorship, you will able to handle the examination very very easily. Okay, and we are going to provide a test series program that is for prelims and mains. Okay, in this Zero to Zenith branch. Okay, so Zero to Zenith branch is very 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 comprehensive, in detailed, and it is very exclusive batch for UPSC. So hope you use this opportunity. Okay, so ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఓకేనమ్మా, సో ఫీజ్ పర్టికులర్స్ వచ్చేసి మనకి 25,000 is the fees, and we are accepting only 50 students per batch. Okay, so ఒక బ్యాచ్లో మనకి 50 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఓకే, సో ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ, సో ఎవ్రీ 2 స్టూడెంట్స్కి మనం మెంటార్ని ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఎవ్రీ 2 స్టూడెంట్స్కి మనకి మెంటార్ ప్రొవైడ్ చేస్తాము. అర్థమైందా? అట్లాగే ఫీజ్ విల్ బీ రివైజ్డ్ 35,000 ఫ్రమ్ 11th of the June. ఓకే, సో 11th of the Juneకి మనం ఫీజ్ అనేది 10,000 వరకు పెరుగుతుందమ్మా. సో ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఎర్లీ బర్డ్ ఆఫర్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే, సో యూ విల్ గెట్ ద బెనిఫిట్. అండర్స్టాండ్, మనకి 25,000 అనేది ఫీజ్ అమ్మా. ఓకే, సో 25,000 మనం ఒక్కసారి పే చేయాలంటే యూ కెన్ గో ఫర్ ద ఇన్స్టాల్మెంట్స్ ఆల్సో. సో దట్ విల్ బీ టాకింగ్ టు ద సాయిరామ్ సార్. ఓకే, ఆర్ అడ్మిషన్ టీమ్. సో అడ్మిషన్ టీమ్తో మాట్లాడండి. సో దెన్ యూ విల్ ఏబుల్ టు గెట్ ద ఫీజ్ పర్టికులర్స్ అండ్ ఆల్సో ద ఈఎంఐ. ఓకే, ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్మిషన్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. సో ఈ కింద నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి అమ్మా. సో యూ విల్ ప్రొవైడ్ ఏ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. ఓకే, సో నేను చెప్తున్నాను, ఈ ఇయర్లో మీరు చేసేటువంటి చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అవుతుంది ఖచ్చితంగా. సో దిస్ ఈస్ వెరీ వెరీ కాంప్రహెన్సివ్ మేనర్. వీ విల్ హ్యావ్ అట్మోస్ట్ ప్రిషన్ అండ్ కేర్ అబౌట్ ద ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్. ఓకే, సో ప్రతి ఆస్పిరెంట్కి మనం అట్మోస్ట్ ప్రిషన్, అట్మోస్ట్ కేర్తో మనం వర్క్ చేస్తాము. ఓకే, సో ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ, గ్రాప్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, సో June 11th లోపు ఎన్రోల్ అవ్వండి అమ్మా. సో June 11th లోపు ఎన్రోల్ అయితే మీకు
ఫీజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఓకే, సో 25,000 విల్ బి ద fees for the UPSC 0 to Zenith. Okay, so you will have the access in a very large way. All things will be comprehensively discussed. Okay, సో అదమ్మా. సో ఈరోజు మన క్లాస్ డిస్కషన్ ఇక్కడతో ముగిస్తున్నాను. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ మై లెక్చర్ అండ్ ఎంజాయ్డ్ మై లెక్చర్ టు. ఓకే, సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.